Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear subscribers, small information for you. ఈ ఛానల్లో టీఎస్ ఎంసెట్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, ఇంకా టీఎస్ టెట్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ ప్లేలిస్ట్ డిజైన్ చేయబడింది. ఆ ప్లేలిస్ట్లో మీకు సంబంధించిన వీడియోస్ చూడొచ్చు. టీఎస్ టెట్కి సంబంధించిన వీడియోస్ ఇంకో సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. సో అక్కడ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఈరోజు మీ ముందుకు వచ్చిన కారణం ఏమిటి అంటే, ప్రైమరీకి రిలీజ్ మే 12th మార్నింగ్ అని చెప్పారు. ప్రైమరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్ అండ్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో స్టూడెంట్స్, అన్ని సెషన్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. మే 9th, మే 10th, మే 11th సెషన్స్ అన్నీ ఫినిష్ అయిపోయినాయి. ఇక ప్రైమరీకి చూసుకున్న తర్వాత ఎవరికైనా తక్కువ మార్క్స్ వస్తే వెంటనే డిసప్పాయింట్ అవ్వకండి. రీజన్ బీయింగ్ ఏంటంటే, ఒక షిఫ్ట్లో ఈజీ లెవెల్ వచ్చి ఒక షిఫ్ట్లో హార్డ్ లెవెల్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ లెవెల్లో వచ్చిన స్టూడెంట్ 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేశాడు. బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్ నెక్స్ట్ షిఫ్ట్లో డిఫికల్టీ లెవెల్ ఉండడం వల్ల, హార్డ్ ఉండడం వల్ల 80 మార్క్సే అటెంప్ట్ చేశాడు, 80 క్వశ్చన్సే అటెంప్ట్ చేశాడు. సో డోంట్ బీ డిప్రెస్. జస్ట్ ఇవి ఆయా షిఫ్ట్ డిఫికల్టీ లెవెల్స్ని బట్టి వచ్చిన మార్క్స్. బట్ ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి ఈజీ షిఫ్ట్లో 100 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి మార్క్స్ తగ్గుతూ ఉంటాయి. డిఫికల్టీ షిఫ్ట్లో 80 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి మార్క్స్ పెరుగుతూ ఉంటాయి. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ నార్మలైజేషన్. నార్మలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే ఫైనల్ రిజల్ట్ ఇవ్వబడుతూ ఉంది. సో బిఫోర్ లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిన వెంటనే నెక్స్ట్ డే ప్రైమరీకి రెస్పాన్స్ షీట్, క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ ఫెసిలిటీ ఇచ్చారు. ఆ తర్వాత 10 డేస్కి రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ మే 22nd టు మే 25th రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. కాబట్టి తక్కువ మార్క్స్ వచ్చినాయని టెన్షన్ పడకండి. ఆయా డిఫికల్టీ లెవెల్స్ని బట్టి మీ మార్క్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈజీ షిఫ్ట్లో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళ మార్క్స్ తగ్గే అవకాశం ఉంది. ఈ నార్మలైజేషన్ ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు ఫైనల్ రిజల్ట్ వస్తుంది. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.